నమస్కారం అండి. మొదట ప్రార్థనతో మొదలు పెట్టుకుందాము. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు దేవీ శరన్నవరాత్రులలో అమ్మవారి అవతారం ఈరోజు కాత్యాయని అవతారం. శ్రీమాత్రే నమ. శ్రీమాత్రే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు కూడా మనము బాబావారి సచరిత్రలో 2వ అధ్యాయం గురించి కాసేపు చర్చించుకుందాము. బాబావారు ఈ అధ్యాయం ద్వారా మనకు ఏం తెలుసుకున్నారంటే గురువు యొక్క ప్రాముఖ్యతని, గురువు ఎందుకు ఉండాలి మనకని. బాబావారి సచ్చరిత్ర రాయడానికి హేమాత్ పంత్కి, అన్నా సాహెబ్ దబోల్కర్కి బాబావారు సమ్మతి ప్రకటించారు. హేమాత్ పంత్ అన్నా సాహెబు బాబాకి ముఖ్య భక్తుడైన శ్యామ ద్వారా బాబా సహాయం కోరారు. బాబా ఏమన్నారంటే వాని మనసులోని అహంకారము పూర్తిగా వదలాలని, తను సహాయపడదని చెప్పారు. ఎప్పుడైతే అహంకారం పూర్తిగా నశించిందో తనే భక్తుడి మనస్సులో ప్రవేశించి తన చరిత్రను తానే రాసుకుంటానని చెప్పారు. అలాగే బాబా ఏమన్నారంటే తన బోధనలో, తన కథలు విని భక్తులు భక్తి విశ్వాసాలు కుదురుతాయని, వారికి ఆత్మ సాక్షాత్కారము, బ్రహ్మానందం కలుగుతుందని బాబా వారు సెలవిచ్చారు. ఈ అధ్యాయంలోనే చాటేవాడలో అన్నా సాహెబ్కి బాలాసాహెబ్ భాటే మధ్యలో గురువు యొక్క ఆవశ్యత గురించి చాలా వాగ్వివాదం జరిగింది. అది ఎంతకీ ఇదమిత్తంగా ఆగిపోయింది. ఆఖరికి అన్నా సాహెబ్ ఏమనుకున్నారంటే అహంకారం వల్ల తను వాగ్వివాదానికి దిగానని, అహంకారం లేనిచో ఎలాంటి వివాదాలకు చోటు లేదని తెలుసుకున్నారు. ఆ తర్వాతి దినమే కాకాసాహెబ్ దీక్షిత్ బాబా గారి ముందు ప్రస్తావించారు. బాబా గారు ఏమన్నారంటే, కాకా ఏమైంది బూటీవాడలో ఏదో వాగ్వివాదం జరిగింది కదా, ఏమంటున్నాడు మన హేమాత్ పంత్ అని అన్నారు. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. బాబా వారికి అక్కడ జరిగిన వాగ్వివాదం గురించి ఎలా తెలిసింది? చాలా దూరం, షిర్డీ మసీదుకి బూటీవాడకి. అదే బాబా యొక్క మహత్యం. అలాగే ఒకరోజు కాకా దీక్షిత్ బాబాని అడిగారు, బాబా ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడి నుంచి అని. బాబా ఎవరో ఎక్కడికి అని అడిగారు. పైకి అని చెప్పారు బాబా. పైకి వెళ్ళడానికి షిరిడి నుంచి కూడా వెళ్ళవచ్చా? ఎందుకు వెళ్ళకూడదు? షిరిడి నుంచి కూడా పైకి వెళ్ళవచ్చు. కానీ మార్గ మధ్యంలో అడవులు ఉన్నాయి, పులులు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి. మార్గదర్శకుని సహాయం లేనిదే మీరు గమ్యస్థానానికి చేరలేరు. బాబా ఉద్దేశం ఏంటంటే వేదాంత విషయాల్లో మానవుడికి స్వేచ్ఛ ఉండదు. వారు గురువుల ద్వారానే సాక్షాత్కారాన్ని పొందగలరు. జీవిత సత్యాన్ని తెలుసుకోగలరు గురువుల ద్వారానే. అది బాబాగారు ఉద్దేశం. అలాగే బాబాగారు ఏం చెప్పదలిచారంటే రామకృష్ణులు కూడా తమ గురువులైన వశిష్ఠ సాందీపులు దగ్గర అణుకువతో లొంగి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు. దీనికి 2 విషయాలు మానవుడు తెలుసుకోవాలి. ఒకటేమో శ్రద్ధ, నిష్ఠ, ఓపిక. రెండోది సబూరి, ఓపిక. ఈ 2 మానవుడికి ఉండాలి. ఈ 2 గుణములు ఎప్పుడైతే ఉంటాయో, శ్రద్ధ, సబూరి, మానవుడు తను తలసిన దాంట్లో విజయం సాధించగలడు. బాబావారు చెప్పిన దాంట్లో మనం అందరం కూడా ఏం నేర్చుకోవాలంటే శ్రద్ధ, సబూరి. ఈ 2 మంచి గుణాలు. ఇది నేర్చుకుంటే ప్రతి ఒక్కరు కూడా తమ సాధనలో విజయం సాధించారు, ముందుకు వెళ్తుంటారు. ఓం సాయినాథాయ నమః.